మున్సిపల్ స్టేషన్ గన్పూర్ ప్రజలందరికీ 14వ వార్డు తరఫున నేను నిల్చోవడం జరిగింది. మన సమస్యలు ఏమున్నాయంటే ఇదంతా ఇంత ముందు సదార్ కుంట ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కుంట మొత్తం పోయి ఈ జాగా గవర్నమెంట్ కు చెందుతుంది. నేను రేపు నాకు ఓటేసి గెలిపిస్తే అక్కడ ఏదైతే స్టార్ట్ ఉన్నదో అక్కడ నుంచి డ్రైనేజీ పైప్ వేసుకుంటాయి. ఇటు చూడండి, డ్రైనేజీ పైప్ వేసి ఇగో ఈ మురికి కాలువ నీళ్లు స్ట్రేట్ గా అందాక దీని అవతలి వరకు నేను వేయిస్తా. అలాగనే ఇటు షాపింగ్ కాంప్లెక్స్ లో కడతా. అలాగనే ఈడ ఒక 3, ఒకటి బుడగదంగాలకు అయితేంది, ఒకటి పద్మశాలిలకు అయితేంది, ఒకటి మార్వాడీలకు అయితేంది, కమిటీ హాల్ కూడా కట్టిస్తా. ఆ నుంచి అటు సీసీ రోడ్ వేయాలి, ఇటు సీసీ రోడ్ వేయాలి. మళ్ళీ ఆ గల్లి నుంచి అవతల గల్లి పోయేది ఆడ గవర్నమెంట్ జాగా ఉన్నది, అది రోడే ఉన్నది. ఆ రోడ్డుకు సీసీ రోడ్ వేస్తే ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు కలుపుతుంది. ఏ ప్రాబ్లాలు లేకుంటే మనం ఇది సాల్వ్ చేసుకుందాం. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు. ఇప్పటికి ఎంతో మంది వచ్చిండ్రు పోయినరు, కానీ ఏది సాధించుకోలేకపోతాండ్రు. కనుక నాకు ఈ రోజు మీరు ఛాన్స్ ఇచ్చేది ఉంటే అక్కడ పోషమ్మ గుడి అయితేంది, ఇక్కడ ఇవి అయితేంది, పద్మావతి ఎక్స్ప్రెస్ ఆగుతలేదు, గౌతమి ఎక్స్ప్రెస్ ఆగుతలేదు. మనం తిరుపతి పోవాలంటే ఈ రోజు ఇది మున్సిపాలిటీ అయింది. ఇక్కడ నుంచి ఎంతో మంది తిరుపతి పోతాండ్రు. రోజుకు 100 మంది తిరుపతి పోయేటోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు సవలతులు లేక ఒక రాత్రి పోయి మన కాజిపేట పోయి ఎక్కవలసి వస్తుంది. అది మీరు గమనించి, ఇవన్నీ ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఒక ఈ వాడకే కాదు, నేను నన్ను గెలిపిస్తే గన్పూర్ మొత్తం ఏ వాడకైనా సమస్యలు ఉంటే నేను తీరుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అమూల్యమైన ఓటు బీజేపీకి వేసి గెలిపించి మీరు నన్ను గల్లా బట్టి అడగచ్చు. దానికి నేను ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ.